హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ముల్లంగి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ముల్లంగి ఒక 2 తీసుకోండి, ఇలా గుండ్రంగా కట్ చేసుకోండి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించండి. బాగా వేగాక ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయండి. సాల్ట్ వేశాక బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 5 నిమిషాలు మూత పెట్టి ఉంచడం వల్ల ముల్లంగి ముక్కలు బాగా ఉడికిపోతాయండి. ఇవి బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేయండి. కారం వేశాక దీన్ని బాగా కలిపి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేయండి. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేయండి. ధనియాల పౌడర్ వేసి బాగా కలిపాక ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేయండి. చింతపండు రసం వేశాక మంటని హై ఫ్లేమ్లో ఉంచండి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోయండి. ఈ వాటర్ పోసాక కొద్దిగా బెల్లం ముక్క వేయండి. ఇలా బెల్లం వేయడం వల్ల పులుపు ఎక్కువ ఉండకుండా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ముల్లంగి కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.